భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో అత్యంత కీలకమైన అందమైన ఘట్టం వివాహం. ఒక వయసు రాగానే పిల్లలకు పెళ్లి చేసి ఒక ఇంటి వారిని చేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పిల్లలకు సరైన వయసు వచ్చినా పెళ్లిళ్ళు కాకపోవడం. అన్ని అర్హతలు ఉంటాయి. అమ్మాయి చదువుకుంది, అందంగా ఉంటుంది. అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉంటాడు, సంపాదన బాగుంటుంది. కానీ సంబంధాలు వస్తాయి. అన్నీ కుదిరాయి అనుకునే లోపే ఏదో ఒక కారణంతో ఆగిపోతాయి. జాతకాలు కలవలేదనో, దోషాలు ఉన్నాయనో, లేదా మరేదో తెలియని కారణంతో పెళ్లి సంబంధాలు అర్ధాంతరంగా ఆగిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన వర్ణనాతీతం. మా పిల్లలకి పెళ్లి ఎప్పుడవుతుంది? ఏవైనా దోషాలున్నాయా? అసలు వివాహం త్వరగా కుదరాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అని ఎదురు చూసేవారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం. అటు ఆడపిల్లల కోసం, ఇటు మగపిల్లల కోసం మన పెద్దలు, జ్యోతిష నిపుణులు సూచించిన అత్యంత శక్తివంతమైన, ఖర్చు లేని, సులువైన పరిహారాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఆడపిల్లల పెళ్లి సంబంధాలు త్వరగా కుదరాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆడపిల్లల జాతకంలో వివాహ కారకుడు గురుగ్రహం అంటే బృహస్పతి. గురుబలం బలహీనంగా ఉన్నప్పుడు లేదా జాతకంలో కుజదోషం, రాహుకేతువుల ప్రభావం ఉన్నప్పుడు వివాహంలో తీవ్ర అడ్డంకులు వస్తాయి. దీనికోసం ఆడపిల్లలు చేయాల్సిన 3 అద్భుతమైన పరిహారాలు ఇవే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడం కోసం గోపికలందరూ యమునా నది తీరంలో కాత్యాయిని వ్రతం చేశారు. అమ్మాయిల వివాహానికి ఇదొక రామబాణం లాంటి పరిహారం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా గదిలో దుర్గాదేవి లేదా కాత్యాయని దేవి ఫోటో ముందు దీపం వెలిగించాలి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించాలి. ఇది క్రమం తప్పకుండా 41 రోజుల పాటు చేస్తే జాతకంలో ఎలాంటి వివాహ దోషాలున్నా తొలగిపోతాయి. అలాగే ఆడపిల్లల జాతకంలో గురుబలం పెరిగితే త్వరగా మంచి సంబంధం కుదురుతుంది. వరుసగా 11 లేదా 21 గురువారాలు పసుపు రంగు దుస్తులు ధరించాలి. గురువారం నాడు అరటి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలతో పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. అంతేకాదు, గురువారం నాడు ఆవుకు నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా బెల్లం తినిపించాలి. ఈ పరిహారం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి మంచి గుణవంతుడైన భర్త లభిస్తాడు. ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళి నారింజ లేదా పసుపు రంగు పువ్వులతో పూజ చేయాలి. వివాహ వయసున్న అమ్మాయిలు సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమలతో పాటు ఆకుపచ్చని గాజులను తాంబూలంగా ఇస్తే మంగళగౌరి అనుగ్రహంతో వివాహ ముహూర్తం త్వరగా ఫిక్స్ అవుతుంది. అలాగే ఇక అబ్బాయిల విషయానికి వద్దాం. చాలామంది అనుకుంటారు కేవలం అమ్మాయిలకే పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయని. కానీ ఈ రోజుల్లో మగపిల్లల పెళ్లిళ్ళు కూడా అంతే పెద్ద సమస్యగా మారాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగపిల్లల జాతకంలో వివాహానికి భార్యకు కారకుడు శుక్రగ్రహం. శుక్రుడి అనుగ్రహం లేకపోయినా జాతకంలో 7వ ఇల్లు అంటే సప్తమ స్థానం బలహీనంగా ఉన్న అబ్బాయిల పెళ్లి సంబంధాలు అస్సలు ముందుకు సాగవు. మరి అబ్బాయిల కోసం ఎలాంటి పరిహారాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మగపిల్లలకు మంచి భార్య లభించాలన్నా, పెళ్లిలోని అడ్డంకులు తొలగాలన్నా లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దుర్గా సప్తశతిలోని అర్గళా స్తోత్రంలో ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అబ్బాయిలు ప్రతిరోజు స్నానం పూర్తి చేసి ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. పత్నిం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అంటే నా మనసుకు నచ్చిన, నా సంసారాన్ని తరింపచేసే ఉత్తమమైన భార్యను ప్రసాదించు తల్లి అని అర్థం. ఈ మంత్రానికి మగపిల్లల పెళ్లి అడ్డంకులు తొలగించే అపారమైన శక్తి ఉంది. అలాగే అబ్బాయిలు ప్రతి శుక్రవారం తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శుక్రవారం నాడు సాయంత్రం శివాలయానికి గాని, లక్ష్మీదేవి గుడికి గాని వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. వీలైతే శుక్రవారం రోజు ఆవుకు తెల్లటి జొన్నలు లేదా పచ్చగడ్డిని తినిపించటం వల్ల శుక్రదోషాలు తొలగిపోయి లక్ష్మీప్రదమైన భార్య లభిస్తుంది. జాతకంలో కుజదోషం వల్ల అబ్బాయిల పెళ్లి ఆగిపోతుంటే
ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళి స్వామివారికి సింధూర పూజ చేయించాలి. హనుమాన్ చాలీసా పఠించటం వల్ల రాహు కేతు కుజ దోషాల తీవ్రత తగ్గి పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఇప్పటి వరకు మనం అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా చేయాల్సిన పరిహారాలు చూసాం. ఇప్పుడు అటు అమ్మాయిలైనా ఇటు అబ్బాయిలైనా ఎవరైనా సరే చేయదగ్గ కొన్ని అత్యంత సులువైన కామన్ పరిహారాల గురించి తెలుసుకుందాం. పెళ్లి కాని పిల్లల బెడ్రూమ్లో శివపార్వతుల కళ్యాణ ఫోటోను కానీ లేదా రాధాకృష్ణుల ప్రేమగా ఉన్న ఫోటోను కానీ ఉంచాలి. దీనివల్ల ఆ గదిలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి వివాహయోగం పడుతుంది. ఎవరికైతే సంబంధాలు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయో వారు గురువారం నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అరటి చెట్టుకు లేదా గుడికి 3 ప్రదక్షిణలు చేసి పసుపు నీళ్లు పోయాలి. ఇంట్లో లేదా బంధువులలో ఎవరిదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు తలంబ్రాల బియ్యాన్ని పెళ్లి కాని ఈ పిల్లల తలపై చల్లిస్తే వారికి కూడా ఆ పెళ్లి కళ త్వరగా వస్తుందని మన పెద్దల నమ్మకం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారాలన్నీ పూర్తి నమ్మకంతో నిష్ఠతో చేయాలి. చేసి చూద్దాం అవుతుందో లేదో అనే సంశయంతో కాకుండా నాకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడు అనే దృఢ సంకల్పంతో చేయండి. వచ్చే శ్రావణ మాసానికో లేదా తదుపరి వివాహ ముహూర్తాల సమయానికో మీ ఇంట్లో ఖచ్చితంగా పెళ్లి బాజాలు మోగుతాయి. మీ పిల్లలకు త్వరగా వివాహం జరిగి వారు 100 ఏళ్ల పాటు పచ్చగా ఇల్లాలు ఇంటివాడై వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.